హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఒక పెద్ద కుటుంబానికి సరిపోయి ఇల్లు అయితే చూద్దామండి. మనకు లోపల కబోర్డ్ వర్క్ అండ్ ఇంటీరియర్ వర్క్ అని చాలా బాగా చేయించారండి. వర్క్ అయితే చాలా క్వాలిటీగా అయితే చేయించారు. మనకి ఇల్లు అయితే చాలా మంచి ఏరియాలో అయితే ఉంటుందండి. కన్స్ట్రక్షన్ కూడా చాలా క్వాలిటీగా అయితే చేయించారు. ఇంటి డీటెయిల్స్ కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడ ఉంది, హౌస్ ప్రైస్ చెప్తున్నారు, వీడియోలో అయితే చెప్తాను. ఫ్రెండ్స్, ఇంటి డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఈస్ట్ ఫేసింగ్ 3 BHK హౌస్ అండి. ఆల్రెడీ మన ఛానల్ అయితే వీడియో అయితే పెట్టామండి. లాస్ట్ టైం మన కన్స్ట్రక్షన్లో ఉండగా ఇల్లు అయితే పెట్టామండి. ఆల్రెడీ పక్క హౌస్ అయితే సేల్కి అయితే అయిపోయింది. మనకి ఇల్లు అయితే సేల్కి అయితే ఉందండి. మన ఫ్రంట్ ఎలివేషన్ అయితే బాగుంది. మనకి ఇంటి మెజర్మెంట్స్ వచ్చి 25.5 x 80 అండి. ఇది 226 గజాలు. ఇది సెంట్స్లో చూస్తే 4.5 సెంట్లు దాటితే వస్తుంది. మనకి ఫ్రంట్ ఎలివేషన్ అయితే బాగుందండి. మనకి స్టెప్స్ దగ్గర అయితే రూమ్ కింద అయితే ఇచ్చారండి. ఎలివేషన్ అయితే బాగుంది. మన ఫ్రంట్ రోడ్ వచ్చి 33 feet రోడ్ అండి. మనకు ఫ్రంట్ గేట్ డిజైన్ కూడా బాగుందండి. మన అవుట్ సైడ్ ఇక్కడైతే కార్ అయితే పెట్టుకోవచ్చు. మనకు ఫ్రంట్ గేట్ డిజైన్ కూడా బాగుందండి. గేట్లో డిజైన్స్ అయితే బాగున్నాయి. మంచి మోడల్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, గేట్ తీసిన లోపలికి ఎంటర్ అవుతుంది. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా ఇచ్చారండి. పార్కింగ్ ఏరియా అయితే పెద్దదిగానే ఉంది. పార్కింగ్ ఏరియాలో ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుంది. మనకి ఇక్కడ పిఓపి సీలింగ్ డిజైన్ కూడా బాగుందండి. మనకి ఇక్కడ ఫ్రంట్ పిల్లర్కి అయితే టైల్స్ అయితే యూజ్ చేశారు. బ్లాక్ కలర్ అయితే తీసుకున్నారు. ఇక్కడ ఫ్రంట్ మెయిన్ డోర్కి అయితే టోటల్గా టేక్వుడ్ అయితే యూజ్ చేశారండి. డిజైన్ అయితే చాలా బాగుంది. మెయిన్ డోర్ డిజైన్ అయితే చాలా నీట్గా అయితే చేయించారు. ఇందులోనే విండో అయితే ఇచ్చారండి పక్కనైతే. మనకి వీళ్ళే మెష్ డోర్ కూడా చేంజ్ అయితే ఇస్తున్నారండి. మనం ఇక్కడైతే మెష్ డోర్ అయితే చూడొచ్చు. వీళ్ళు కూడా టేక్ డోర్ అయితే చేంజ్ అయితే ఇస్తున్నారండి. మనకి లోపల డోర్ డిజైన్ కూడా బాగుంది. టోటల్గా టేక్తో అయితే చేయించారండి. ఇదంతా కూడా వర్క్ అయితే. మనకి ఎంట్రన్స్లో సింహద్వారం అయితే చాలా బాగా చేయించారండి. వర్క్ అయితే చాలా. మనకి నార్త్ వెబ్ సంది వచ్చి 2.5 feet అయితే ఇచ్చారు. టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. మనకి చివరి వరకు కూడా టైల్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, మనకి పార్కింగ్ ఏరియా మెజర్మెంట్స్ వచ్చి 10 x 20 సైజులు అయితే ఇచ్చారండి. ఈజీగా ఎలాంటి కార్ అయినా పెట్టుకోవచ్చండి. మనకి సౌత్ ఈస్ట్లో ల్యాండింగ్ అయితే ఇచ్చారు. మనకి ల్యాండింగ్ కింద కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. మనకి వాషింగ్ మిషన్ పెట్టుకున్నా కూడా ఇక్కడ పాయింట్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ స్టెప్స్ దగ్గర రైన్ అది వాటర్ పడకుండా ఇక్కడ స్టైర్ కేస్ కింద అయితే ఇచ్చారండి. మనకి పైన అయితే రేక్ అయితే యూజ్ చేశారు. అలాగే ల్యాండింగ్కి కాంపౌండ్ వాళ్ళకి మధ్యలో ఇక్కడ 6 అడుగులు ప్లేస్ అయితే ఇచ్చారండి. మనకి ఈ ప్లేస్లో అయితే మన బైక్స్ అయితే పార్క్ చేసుకోవచ్చండి. మనకు లోపల కార్ పెట్టి 2-3 బళ్ళు అయితే పెట్టుకోవచ్చండి. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా కింద అయితే యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ నార్త్ ఈస్ట్ కార్నర్లో ట్యాప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారండి. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే బాగుంటుందండి, డ్రింకింగ్ వాటరే. ఫ్రెండ్స్, ఇంక లేట్ చేయకుండా లోపలికైతే వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, మన లోపలికి ఎంటర్ కూడా హాల్లో యూజ్ చేసిన టైల్స్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇది మార్బుల్ సెల్ అయితే ఇచ్చారు. 2x4 విట్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. ఇది వైట్ కలర్ అయితే తీసుకున్నారు. మనకి హాల్ అయితే స్ట్రైట్గా అయితే ఇచ్చారండి. హాల్లో పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. మనకి సెంటర్లో రోప్ లైటింగ్ అయితే యూజ్ చేశారు. సీలింగ్ డిజైన్ అంటే చాలా బాగుందండి. మనకి మధ్యలో సెంటర్లో బాక్స్ కింద అయితే ఇచ్చారు. మనకి హాల్లో స్ట్రైట్గా టీవీ యూనిట్ అయితే ఇచ్చారండి. హాల్ అయితే పెద్దదిగానే వచ్చింది. 10 x 37 సైజులు అయితే ఇచ్చారండి. హాల్లోంచి లెఫ్ట్ సైడ్ ఇక్కడ పార్టీషన్ అయితే ఇచ్చారండి. డైనింగ్ హాల్కి వెళ్ళేటప్పుడు అయితే పార్టీషన్ డిజైన్ అయితే బాగుంది. ఫ్రెండ్స్, మనకి ఇంట్లో వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారండి. టోటల్గా ఒకటే ప్యాటర్న్లో బ్రౌన్ కలర్ సీట్స్ అయితే యూజ్ చేశారండి. ఇది మ్యాటీ ఫినిష్ అయితే తీసుకున్నారు. మనకి ఇక్కడ టీవీ డిజైన్ అయితే చాలా నీట్గా అయితే ఇచ్చారండి. దీనికంతా కూడా బ్రౌన్ కలర్ సీట్స్ అయితే యూజ్ చేశారు. అలాగే మనకి మాస్టర్ బెడ్రూమ్ అండ్ సెకండ్ బెడ్రూమ్ అయితే పక్కనైతే ఇచ్చారు. సేమ్ దానికి కూడా ఒకటే ప్యాటర్న్లో డోర్స్ కూడా అదే సీట్ అయితే యూజ్ చేశారు. మనకి పక్కనైతే ఇక్కడ టాయ్స్ లాంటివి పెట్టుకోవడానికైతే చిన్న సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. మనకి ఇంకా ఇందులో సెంటర్ రోప్ లైటింగ్ అయితే ఇవ్వాలండి. మనకి హాల్లో నార్త్ వైపు గోడకి అయితే 2 విండోస్ అయితే ఇచ్చారండి. లోపలన్నీ కూడా విండోస్ అయితే యూపీవీసీ విండోస్ అయితే యూజ్ చేశారు. ఈ పెద్ద విండోస్ అయితే ఇచ్చారండి. మనకు లోపలంతా కూడా చాలా లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, టీవీ యూనిట్ పక్కన మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. బెడ్రూమ్ అయితే చూద్దాం. మన బెడ్రూమ్ డోర్స్కి అయితే నాప్ లాక్స్ అయితే యూజ్ చేశారు. మనకి బెడ్రూమ్ అయితే పెద్దదిగానే ఇచ్చారండి. 10 x 16 సైజులు అయితే ఇచ్చారు. మనకి బెడ్రూమ్లో పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. మన బెడ్రూమ్లో సౌత్ అండ్ వెస్ట్ వైపుకి అయితే 2 కిటికీలు అయితే ఇచ్చారు. బెడ్రూమ్లో వెస్ట్ వైపు గోడకి అయితే టోటల్గా కబోర్డ్ అయితే ఇచ్చారండి. కబోర్డ్ డిజైన్ అయితే బాగుంది. ఇక్కడ మ్యాటీ ఫినిష్ సీట్స్ అయితే యూజ్ చేశారు. బ్రౌన్ అండ్ క్రీమ్ కలర్ అయితే తీసుకున్నారు. కబోర్డ్కి వచ్చిన హ్యాండిల్స్ అయితే బాగున్నాయి. అలాగే సెల్ఫ్స్ కూడా స్పేసెస్కి అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకు లోపలంతా కూడా చాలా లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారు. బెడ్రూమ్లో ఈ కార్నర్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. పక్కన డ్రెస్సింగ్ టేబుల్ కింద యూజ్ చేసుకున్నకైతే గ్లాస్ అయితే ఇచ్చారు. మన అటాచ్డ్ బాత్రూమ్ అయితే చూద్దాం. మనకి ఈ బాత్రూమ్ డోర్ కూడా సేమ్ ప్యాటర్న్లో కబోర్డ్ సీట్స్ అయితే యూజ్ చేశారు. మనకు లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. బాత్రూమ్ అయితే పెద్దదిగానే వచ్చింది. మనకు లోపల సూట్ స్టాప్స్ ఇవన్నీ ఫిక్సింగ్ అయితే చేస్తారు. మనకి ఇల్లు అయితే రెడీ టు మూవ్ అండి. ఇక్కడ వాష్ బేసిన్ డిజైన్ కూడా బాగుంది. మనకి ఇంటి కన్స్ట్రక్షన్ అయితే చాలా క్వాలిటీకి అయితే చేయించారండి. ఓనర్స్ దగ్గర నుండి అయితే కట్టించారు. ఇల్లు ఒక పెద్ద ఫ్యామిలీకి అయితే సరిపోతుందండి. ఎవరైతే జాయింట్ ఫ్యామిలీ కింద ఉంటారో వాళ్ళకైతే ఇల్లు అయితే చాలా బాగుంటుంది. టీవీ యూనిట్ పక్కన చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే చూద్దాం. థర్డ్ బెడ్రూమ్ కూడా పెద్దదిగానే ఉంది. 10 x 12 సైజులు అయితే ఉంది. పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. బాక్స్ డిజైన్లు అయితే ఇచ్చారు. మనకు బెడ్రూమ్లో వెస్ట్ వైపు గోడకి అయితే కబోర్డ్ అయితే ఇచ్చారు. లోపల కబోర్డ్స్ అన్నీ కూడా బ్రౌన్ కలర్ సీట్స్ అయితే యూజ్ చేశారు.
మనకి బెడ్రూమ్లో నార్త్ వైపు గోడకైతే ఇక్కడ కిటికీ అయితే ఇచ్చారు. లోపలైతే లైట్ గ్రీన్ కలర్ అయితే యూజ్ చేశారు. మనకి కబోర్డ్ వెనకాల అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. బాత్రూమ్ అయితే చూద్దాం. బాత్రూమ్ డోర్ కూడా సేమ్ ప్యాటర్న్లో సీట్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్ మనకి ఈ బాత్రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారు. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ కూడా బాగున్నాయి. చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. మనకు వర్క్ అయితే క్వాలిటీగానే చేయించారు. ఫ్రెండ్స్ మనకి ఇంట్లో ఇంటీరియర్ వర్క్ కూడా చాలా బాగా చేయించారండి. ఫ్రెండ్స్ మనకి హాల్లో కంటే లెఫ్ట్ సైడ్ ఇక్కడ వాల్కి అయితే రాయల్ ప్లే అయితే యూజ్ చేశారండి. రాయల్ ప్లే డిజైన్ అయితే బాగుంది. ఇది ఎల్లో కలర్ అయితే తీసుకున్నారు. డిజైన్ అయితే చాలా ప్రీమియంగా అయితే ఉందండి. హాల్లో కంటే లెఫ్ట్ సైడ్ ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. సెకండ్ బెడ్రూమ్ అయితే చూద్దాం. మన బెడ్రూమ్ డోర్ డిజైన్ అయితే బాగుంది. లోపల బెడ్రూమ్స్ కన్నా ఒకటే ప్యాటర్న్లో డోర్స్ అయితే యూజ్ చేశారు. బెడ్రూమ్లో సౌత్ వైపు గోడకు ఒక కిటికీ అయితే ఇచ్చారు. మన బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10x14 సైజులు అయితే ఇచ్చారు. పిఓపి సీలింగ్ డిజైన్ కూడా బాగుంది. మనకి బెడ్రూమ్లో వెస్ట్ వైపు గోడకి అయితే టోటల్గా కబోర్డ్ అయితే ఇచ్చారు. కబోర్డ్ డిజైన్ అయితే బాగుంది. మనకి ఈ కబోర్డ్ నుండి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. బాత్రూమ్ అయితే చూద్దాం. మనకి ఈ బాత్రూమ్ కూడా పెద్దదిగానే ఉంటుంది. లోపల వాల్టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి. చూడడానికి అయితే చాలా నీట్గా అయితే ఉంది. చాలా ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన డిజిటల్ టైల్స్ అయితే యూజ్ చేశారు కాబట్టి. ఫ్రెండ్స్ ఇంటి అడ్రస్ అయితే చెప్తున్నాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ వాకలపూడి వైద్యనగర్ 4లో అయితే ఉంటుందండి. ఇది వాకలపూడి థియేటర్కి అయితే జస్ట్ 1 km డిస్టెన్స్లో అయితే ఉంటుంది. అలాగే మనకి అచ్చిపేట స్టేషన్కి అయితే 1.5 km డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ మనకి హాల్కి డైనింగ్ హాల్కి సెంట్రల్ ఇక్కడ పార్టీషన్ అయితే ఇచ్చారు. పార్టీషన్ డిజైన్ అయితే బాగుందండి. మనకి ఇక్కడ పీవీసీ సీట్ అయితే యూజ్ చేశారు లైటింగ్తో. మనకి పార్టీషన్ డిజైన్ అయితే మంచిగా అయితే ఇచ్చారు. మన పార్టీషన్ దాటి కొంచెం ఫ్రంట్కి వెళ్ళగానే ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అయితే ఇచ్చారు. డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ అయితే పెద్దదిగానే ఉంది. పిఓపి సీలింగ్ డిజైన్ కూడా బాగుంది. ఫ్రెండ్స్ మనకి ఈ ఏరియా అంతా కూడా కబోర్డ్ వర్క్ అయితే చేయించారండి. ఒకటే ప్యాటర్న్లో వుడ్ వర్క్ అయితే చేయించారు. పింక్ అండ్ లైట్ పింక్ కలర్ అయితే యూజ్ చేశారు. గ్లాసీ ఫినిష్తో లామినేట్ సీట్స్ అయితే యూజ్ చేశారు. మనకి డైనింగ్ ఏరియాలో ఇక్కడ సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. డిన్నర్ సెట్స్ పెట్టడం కూడా ఇక్కడ కబోర్డ్ అయితే ఇచ్చారు. దీనికి గ్లాస్ అయితే యూజ్ చేశారు. మనకి హ్యాండిల్ డిజైన్ కూడా బాగుంది. మనకి ఇన్వర్టర్ పెట్టుకునే పాయింట్ అయితే ఇక్కడ ఇచ్చారు. అలాగే ఫ్రిడ్జ్ పాయింట్ అయితే ఇక్కడ ఇచ్చారు. డైనింగ్ హాల్లో సౌత్ వైపుకి అయితే కిటికీ అయితే ఇచ్చారు. మనకి ఎల్సే ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు. కిచెన్లో వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి. విండో 8 వరకు టైల్స్ అయితే యూజ్ చేశారు. ఈస్ట్ వైపుకి అయితే ఒక చిన్న కిటికీ అయితే ఇచ్చారు. మనకి ఇక్కడ మాడ్యులర్ కిచెన్ అయితే చేయించారు. 3 బాస్కెట్స్ అయితే ఇచ్చారు. బాస్కెట్స్ కూడా పెద్దగానే ఉన్నాయి. కబోర్డ్స్కి ఇచ్చిన లామినేట్ సీట్స్ కూడా చాలా బాగున్నాయి. గ్లాసీ ఫినిష్ అయితే తీసుకున్నారు. దీనివల్ల చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. మనకి డ్రైనింగ్ ఏరియా అయితే పెద్దదిగానే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకి కిచెన్ పక్కన ఇక్కడ పూజా రూమ్ అయితే ఇచ్చారు. పూజా రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారు. ఈజీగా ఒక ముగ్గురికి అయితే సరిపోతుంది. లోపల దేవుని పెట్టిన చిన్న ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు. ఈస్ట్ వైపుకి అయితే చిన్న కిటికీ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకి ఇల్లు అయితే చాలా క్వాలిటీకి అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయించారు. ఓనర్స్ దగ్గర ఉండి అయితే కట్టించారు. ఎవరైతే ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇల్లు అయితే చాలా బాగుంటుందండి. ఒక పెద్ద జాయింట్ ఫ్యామిలీకి అయితే సరిపోతుంది. మనకి హాల్ నుంచి నార్త్ వైపుకి అయితే డోర్ అయితే ఇచ్చారు. బయటకి అయితే వెళ్ళి చూద్దాం. మనకి మెష్ డోర్ కూడా వీళ్ళ చేంజ్ అయితే ఇస్తున్నారండి. మనకి మెయిన్ డోర్కి చేయించారు. అలాగే పక్క డోర్ కూడా మెష్ డోర్స్ అయితే చేంజ్ అయితే ఇస్తున్నారు. ఫ్రెండ్స్ మనకి ఇల్లు ఎంత చెప్తున్నారో చెప్తున్నాను చూడండి. మనకి హౌస్ ప్రైస్ వచ్చి 95 లక్షలు అయితే చెప్తున్నారండి. ఇది మాట్లాడితే ఇంకా చాలా వరకు తగ్గిస్తారు. ఫైనల్ అయితే కాదు, మనకి 80% వరకు కూడా లోన్ అయితే వస్తుందండి. ఈజీగా 70 lakhs దాటైతే వస్తుంది ఇంటికైతే మనకి లోన్ అయితే. ఫ్రెండ్స్ మీకు లోన్ చేయించాలన్నా సరే మేమే చేంజ్ అయితే ఇస్తామండి. మీకు ఎలిజిబిలిటీ ఉంటే మనకు పక్కగా లోన్ అయితే చేయించచ్చండి. ఫ్రెండ్స్ ఇల్లు నేస్తే ఒకసారి లైవ్లో అయితే వచ్చి చూడండి. లైవ్లో చూస్తే ఇంకా బాగుంటుందండి. మీకు హౌస్ చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే ఒకసారి కాల్ చేయండి. మీరు కాల్ చేసిన హౌస్ కూడా అయితే కంపల్సరీ చెప్పండి. మేమే దగ్గర మీకు ఇల్లు అయితే చూపిస్తామండి. ఫ్రెండ్స్ మనకు పైన ఇక్కడ వాటర్ ట్యాంక్ అయితే కట్టించారండి. అందరూ కూడా సింటెక్స్ ట్యాంక్ అయితే ఇస్తారు. వీళ్ళైతే ట్యాంక్ అయితే కట్టించారు. ఫ్రెండ్స్ మన కాలప్ సైజ్ వచ్చి 9x12 అండి. టోటల్గా 3x6 18 పిల్లర్స్ అయితే యూజ్ చేశారు. మనం ఇంకా దీనిపైన ఇంకా 2 floors వరకు కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చండి. కన్స్ట్రక్షన్ అయితే చాలా క్వాలిటీగానే చేయించారు. మనం అయితే చూడొచ్చు చుట్టూ ఇల్లులు అయితే ఉన్నాయండి. ఏరియా అయితే చాలా బాగుంటుంది. మనకి మెయిన్ రోడ్కి అయితే చాలా దగ్గరలో అయితే ఉంటుందండి. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మనం ఆటోస్ ఇవన్నీ కూడా క్యాచ్ చేయొచ్చండి. ఫ్రెండ్స్ అలాగే మీరు ఏమైనా ప్రాపర్టీస్ కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా సరే మమ్మల్ని అయితే ఒకసారి అయితే కాంటాక్ట్ చేయండి. మీకు కాంటాక్ట్ చేస్తే మీకు నచ్చిన ప్రాపర్టీస్ అన్నీ కూడా మేమైతే చూపిస్తామండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.